హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మనం సాయి సచ్చరిత్రం చదువుతున్నాం కదండి. ఈరోజు 8వ రోజు అండి. ఈరోజు 8వ అధ్యాయం చదవబోతున్నాను. ఇప్పటి వరకు 7 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సాయి లీలలు ఎంత చదివినా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుంది. అదే ఉద్దేశంతో మీరు అందరూ వినాలన్న ఉద్దేశంతో చేస్తున్నానండి. తప్పకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యత, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడక జాగా, కుషాల్ చంద్పై వారి ప్రేమ. మనము 8వ అధ్యాయంలో దీని గురించి, ఈ విషయాల గురించి తెలుసుకోబోతున్నామండి. ఫస్ట్ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వాణిని సృష్టించను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశం నందు నివసించు జీవకోటి ఎంతయు సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలములను అనుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగానో వారు నరకమున పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశం గాంచెదరు. వారి పాప పుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగును. 1000 ఏళ్ల మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండెను. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి ఎంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి గాక మరొక ప్రజ్ఞ గలదు. అదే జ్ఞానము. దీని సహాయమునే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ ఎందును దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవాలని కోరెదరు. కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండి ఉండినను, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణమగునని అనుకుందురు. కొంతవరకది కూడా నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవుడు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖములను పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలవు ఇష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశము పోగొట్టుకొనేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున పడదము. ఉచిత మార్గమేన దేహము నశ్రద్ధ చేయకూడదు. దానిని లోలత్వముతో పోషింపనూకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరు వరకు గుర్రంను ఎంత జాగ్రత్తగా చూచునో అంత జాగ్రత్తగా మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేమియు గ్రహించకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించెను. వానిని జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, షేముషి విఘ్నములను చూచి పరవశముందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించెను. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణావిందములపై సర్వస్వ శరణాగతి చేయనవకాశం కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికెప్పటికైనను మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరుడై యుండి జీవిత పరమావధిని సాధించుటకే యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యం గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండో భార్య కొరకెంత ఆతురపడనో, తప్పిపోయిన యువరాజుకే చక్రవర్తి ఎంతగా బెదగ యత్నించునో, అటులనే విసుగు విరామం లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును
సంపాదించవలేను. బద్ధకము, అలసటను, కునుకుపాట్లను దూరమనగా రాత్రములు ఆత్మ ఎందే ధ్యానం నిలపవలేను. ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదుము. తక్షణ కర్తవ్యం మన దేహము సత్వరం ఫలించు మార్గం ఏదైనా వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకే గట. ఆధ్యాత్మికోపన్యాసములెన్ని విన్నప్పటికీ పొందినట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదగియు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభంగా పొందవచ్చు. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానము సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీన మందుంచుకునుట, అహంకారం లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనులకు ప్రబోధం కలుగచేసి వారిని పరమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా ఎట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించినప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానం నందే నిమగ్నలగుచుండురు. దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. వారి సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఎన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తేవాడు. వారి భిక్ష ఎట్టిదో చూతాము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షకుని వలె నిలిచి అమ్మ రొట్టె ముక్క పెట్టు దనుచు దానిని అందుకొనుటకు చేయి చాచడివారు. చేత ఒక రేగు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలె తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రం భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేగు డబ్బాలో పోసుకొనిడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలలో వేయించుకొనిటివారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారి జిహ్వను స్వాధీన మందుంచుకొనరు. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలను జోలులను వేసుకొనిటివారు. అన్ని పదార్థములు ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు యొక్క పద్ధతి, కాల నియము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రం చేయు శ్రీ 10 నుంచి 12 రొట్టె ముక్కలను నిరాటకంగా తీసుకొని చుండేది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డు పెట్టిన వారు. ఆకలితోనున్న పేదల ఆహారంనకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అని, అదే శాశ్వతత్వం అని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడి వారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదటి షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి పకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకే గ్రామంలో భిక్షనెత్తి పొట్ట పోసుకొనిడి పేద పకీరన్న ఎవరికి గౌరవమేమీ ఉండను. కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనపేక్ష లేశ మాత్రం లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చెంచలునగును, స్థిరత్వం లేని వారగును గాన్పించును. లోన వారు స్థిర చిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు. అట్టి వారిలోనొకరు వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని సమీపంనున్న చిట్టడివిలో ముండ్ల పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడ కూర్చొని ఉన్న బాబాని వెతికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు
ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్ని ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరాల తదుపరి బాబా ఎడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొని శ్రమ బాయిజాబాయికి తప్పింది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించియుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటిల్ మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టవంతులు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించేవారు. బాబా ఇరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపులు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్టు పడుకుని ఉండిరి. పక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులో నెవరికైనా నిద్ర వచ్చినట్లుగా అనిపించినా తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని ఎటు నిటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతి అక్కున చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడివారు. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులో పడుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగాలు కొలవు రానివి. వారి అనుగ్రహం ఇంతయని చెప్పుటకు అలివి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలో తాత్య తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచెడివారో అంతటి ప్రేమాదరణములతో ప్రేమాదరణములతోనే రహిత నివాసమగు చంద్రబాను సేఠ్ మార్వాడిని చూచుండిరి. ఆ సేఠ్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్ చంద్రును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమం చూసుకునేవారు. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తరువాత మహావైభవముగా బాబాని గ్రామంలోకి సాదరంగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనం ముందుంచి కూర్చుండబెట్టి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించడి వారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుకుండేవారు. షిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణమున రహతా, మరోవైపు ఉత్తర దిశమున నీమ్గా ఉన్నది. ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకి బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేరు వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా చూసుకునేవాడు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవు వారిని అనేక కష్టాలు పాలవుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్పేదను. 8వ అధ్యాయం సంపూర్ణమండి. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొంచెం కొంచెం టెన్షన్లో ఉన్నానండి. అందుకని ఏమైనా తప్పులు ఉన్నా కూడా మన్నించండి. చెప్పాను కదండి, హాస్పిటల్లో ఉన్నాను, దానివల్ల కొంచెం టెన్షన్గా ఉన్నాను. కానీ ఇది బాబా ఆజ్ఞ, నేను ఇది చదవాలి అని బాబానే చెప్పారు అనుకొని నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా చదువుతున్నానండి. బాబా ఆజ్ఞానుసారమే చదువుతున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ఉండండి. భగవంతుని ఆశీస్సులు, సాయిబాబా ఆశీస్సులు మీ అందరి ముందు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. బాబా ఆజ్ఞ ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.